ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అందరికీ కూడా డిసెంబర్ నెల మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సరే, ఈ డిసెంబర్ నెల మాస ఫలాల్లో గ్రహాల యొక్క మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 2వ తారీఖున శుక్రుడు మకరంలోకి మారిపోతున్నాడు. అదేవిధంగా 6వ తారీఖున కుజుడు వక్రగతిని వెళ్ళిపోతున్నాడు. 15వ తారీఖున ధనస్సులోకి రవి ధనుర్ సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 28న కుంభంలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితి గతులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే గనక మనకి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి అన్ని విధాలా కూడా సింహరాశి వారికి 12th హౌస్ లో కుజుడు ఉండడం వల్ల కొంచెం ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, ఇలా రకరకాలుగా పోతూ ఉంటుందండి. డబ్బు అంటే మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టిస్తుంటారు సింహరాశి వారు. అయితే ఏంటంటే ఆ యొక్క వ్యయం ఎలా కంట్రోల్ చేయాలరా దేవుడా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. కుజుడు వ్యయంలో ఉండడం వల్లే ఈ ఫలితం కలుగుతుంది, అంతేగాని ఏ విధంగాని కూడా ఇంకో విధంగా కాసుమా. ఆ తర్వాత ఏంటంటే ప్రతి ఫలితం కూడా నిదానమే ప్రధానం అన్నట్టు. రేపొద్దున వచ్చేస్తోంది పలానా విషయంలో నాకు రావాల్సిన కాగితాలు వచ్చేస్తున్నాయని అనుకున్నారు అనుకోండి, కోర్టు వ్యవహారాలు ఉన్నవాళ్ళు, అది రేపొద్దున రాదు. శని ఆదివారాలు వచ్చాయి కాబట్టి సోమవారం కూడా నిదానంగా ఉండి మంగళవారం బుధవారం వస్తుంది. మనకి ఈ యొక్క శనివారం నాడు అందిపోయినట్లయితే మనకి చాలా లాభాలు వస్తాయి. అది జరగకుండా డ్రాగాన్ అవుతుంది. ఆ విధంగా అనమాట. అంటే ఉదాహరణ చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే కొన్ని విషయాలు సింహరాశి వాళ్ళకి కొంచెం కోపం వచ్చేస్తూ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అరిచేస్తారు కోపంతో, తర్వాత చిరాకు పడిపోతారు, తర్వాత ఎదుట వాళ్ళని వాళ్ళ యొక్క గొంతుతో అణచాలని చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా సమయానికి సందర్భానికి తగినట్లుగా ఉండాలి తప్ప ఎప్పటికీ ప్రతిరోజు మన రోజు కాదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే గనక ఆలస్యానికి తర్వాత ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా ఆలస్యానికి కారణాలు వెదక్కుండా ఎదుటి వాళ్ళ మీద వాదోపవాదాలకు వెళ్ళిపోతారు. అందువల్ల వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా, తర్వాత చూసినట్లే వ్యవసాయ రంగం, తర్వాత కార్మిక సోదరులు, ఏదైనా సరే వితండవాదానికి వాదోపవాదాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే మీ కోపమే మీకు శత్రువు అయిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత కుటుంబంలో కొంచెం ఒంటరి పోరాటం కింద ఉంటుంది. అంటే కుటుంబంలో కూడా మీ అరుపులకి, మీ కేకలకి, మీ యొక్క అదంటే ఏమో చెప్పారు, అది రియాక్షన్కి అవతల వాళ్ళు రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ అన్నట్టుగా దూరం అయిపోతూ ఉంటారు. అంటే నిన్నదు యాక్చువల్లీ బాబోయ్ వెళ్తే మనం పెట్టుకోవడం అంటే అన్న ధోరణి వచ్చేస్తుంది. అందువల్ల కాస్త మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే మాసంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఒంటరి పోరాడుతున్నాను. ఎందుకు పోరాడుతున్నాను? నేను కుటుంబం కోసమే కదా. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా అత్తమామలు, ఇలా అన్నీ ఎవరికి వాళ్ళకి సంబంధించినవి ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు కూడా సింహరాశిలో ఉన్న వాళ్ళు మఖ నక్షత్రం, పుబ్బ, ఉత్తర ప్రథమార్థం అందరూ కూడా నేను చాలా కష్టపడుతున్నాను అనేటటువంటి మాటలు వీళ్ళు మొట్టమొదటి వస్తాయి. అయితే ఏంటంటే కనుక రుణ భారాలు పెంచారా, మీరు రుణగ్రస్తులు అయిపోతారు. అందువల్ల ఆచితూచి మిమ్మల్ని పీనాజోళ్ళు అనుకున్న వచ్చిన నష్టం లేదు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఖర్చుల్ని మిమ్మల్ని మించిపోకుండా చూసుకోవడం అనేది ఈ మాసం చెప్పదగిన సూచన. విద్యార్థులారా, మీరు ఏదో సోగా నడిచిపోతున్నాయి రోజులు అనుకుంటున్నారు. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా టార్గెట్ పెట్టుకొని, గోల్ పెట్టుకొని మీరు చదివితేనే మీరు విన్నర్గా మిగులుతారు. మీరు కావలసిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. అందువల్ల చదువు మీద కేంద్రీకరణ విద్యార్థులు చేయడం అనేది చాలా చెప్పదగిన సూచన. ప్రతిరోజు జ్ఞానానందం మయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. విద్యార్థులారా, ఈ శ్లోకాన్ని చదువుకొని మీరు తప్పనిసరిగా పుస్తకం తెరిచినట్లయితే సరస్వతీదేవి హంస మీద కూర్చున్నటువంటి బొమ్మ మీ ఎదురుండా పెట్టుకోండి. ప్రశాంతంగా తెల్లటి బట్టలతో కూర్చుని ఉంటుంది కదా ఆవిడ. తెల్లటి హంస మీద అనుకోకుండా మీకు జ్ఞానం అనేది ఆవిడ
ఇస్తుంది సుమా అని చెప్పబడింది. అందువలన మీరు ప్రతి మంగళవారం శుక్రవారాల్లో ఎవరికైనా సరే పేదవాళ్ళకి, పిల్లలకి, ముఖ్యంగా పేద పిల్లలకి పూర్వ ప్రసాదం పంచండి. అనేక విషయాల్లో మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. కొంచెం పెరుగన్నం దానం చేస్తూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పంపించవచ్చు. జాతక విశ్లేషణ కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 ఏళ్లు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా హిందువులైతే చాలు ఏ వర్ణమైనా సరే పెళ్లి సంబంధాల కోసం కింది నెంబర్లో ఎంక్వైరీ చేసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః.